అందరు బాగున్నారా? ఈరోజు కోలాని చూరని తీసుకొని బ్రైట్ అని ఒక చిన్న పల్లెటూరుకి వచ్చాను నేను. చిన్న రీజనల్ విలేజ్ అనుకోండి. సో ఇక్కడ ఫార్మ్స్ కానీ వాటర్ ఫాల్స్ కానీ చిన్న చిన్న లుక్అవుట్స్ కానీ ఇట్లాంటి సీనిక్ బ్యూటీ ప్లేసెస్ చాలా ఉంటాయి. కుదిరినన్ని ఈరోజు తిరిగి కవర్ చేస్తాను, అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో బ్రైట్ అనేది మెల్బర్న్ నుండి కొంచెం దూరము, బేసిక్గా ఒక 200 కిలోమీటర్స్ లాగా. వచ్చేసరికి 3 అవర్స్ పట్టింది. మధ్యలో వీళ్ళిద్దరిని తీసుకొని ఆగి మేము బ్రేక్ఫాస్ట్ తిని మేము బయలుదేరిందే మార్నింగ్ బయలుదేరాము. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీకు వినిపిస్తున్నట్టుగా ఇక్కడ ఒక రివర్ ఉంది. రివర్ సైడ్న వాకింగ్ ట్రైల్ ఉందన్నమాట. కొంచెం సీనరీ బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను ఫస్ట్ అయితే. అండ్ నా వెనకాల మీకు కనిపిస్తున్నాయి ఏంటి అనుకున్నారు? హాలిడే క్యాబిన్స్. అంటే ఇక్కడ నార్మల్గా క్యారవాన్ పార్క్స్ అని కొన్ని ఉంటాయి. ఇట్లా మనం క్యాంపింగ్కి వచ్చినప్పుడు టెంట్ లేకపోతే ఆ క్యారవాన్స్ బుక్ చేసుకోవచ్చు. కానీ ఇవి క్యాబిన్స్ అంటారు. సేమ్ ఇది కూడా అకామిడేషన్కే వాడతారు. ఇవి 1 నైట్కి 2 నైట్స్కి అలా బుక్ చేసుకొని మనం ఉండొచ్చు అనమాట. హాలిడే క్యాబిన్స్ ఇవన్నీ. లాస్ట్ మినిట్లో బుక్ చేసుకుంటే పర్ నైట్కి $199 ఉంది ఒక్కొక్క క్యాబిన్కి. అదే మనం ఎర్లీగా బుక్ చేసుకుంటే ఇంకా డిస్కౌంటెడ్ ప్రైస్లో వస్తుంది. 199 అంటే 10,000 ఒక్క నైట్కి స్పాట్లో బుక్ చేసుకునే పని అయితే. అండ్ ఇక్కడ అట్లానే నా పక్కన మీరు చూసినట్లయితే క్యాంప్ ఫైర్ వేస్ ఉంది. అంటే నిన్న రాత్రి వాళ్ళు స్టార్ట్ చేసింది, ఇంకా ఆన్ గోయింగ్ అనమాట. కమ్యూనల్ క్యాంప్ ఫైర్స్ అంటారు వీటిని. జనరల్గా అక్కడ ఉన్న హోస్టే మనకి ఫైర్ వుడ్ ఇంకా అన్నీ ఇస్తారు. చూడటానికి ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా, ఎంత సెరీన్ లొకేషన్ అసలు ఇది. గోల్డ్ కోస్ట్ అని ఒక సిటీ ఉంది. అందులో అయితే కొన్ని సబర్బ్స్ అంటే కొన్ని ఏరియాస్ మొత్తం ఇట్లా రివర్ సైడ్ హౌసెస్ ఉంటాయి. ఇలాంటి ఒక లొకేషన్ దూరం ట్రావెల్ చేయకుండా మా ఇంటి దగ్గరలో ఉంటే కనుక కోలాని అక్కడే కట్టేసి వస్తాను నేను. ఎందుకంటే దానికి అవుట్డోర్లో ఉండి ఇట్లా న్యాచురల్ సెట్టింగ్స్లో ఉండడం చాలా ఇష్టం. ఇంత పెద్ద రివర్, ఈ రివర్ చుట్టుపక్కల హాలిడే పార్క్, పర్ఫెక్ట్ హాలిడే డెస్టినేషన్ ఇదైతే. బ్రైట్ చాలా బ్యూటిఫుల్ విలేజ్ అని చెప్పి అందరు చెప్తా ఉంటారు. ఇప్పుడు దాకా రాలేదు, ఇదే ఫస్ట్ టైం నేను కూడా రావటము. హ్యాపన్ కోలా ఏముంది అక్కడ? భయపడుతూ చూస్తుంది కోలా. ఇద్దరు భయపడుతూ చూస్తున్నారు ఏంది? ఓ లోతుందనా? ఓకే. మా ఇంత తెలివి ఉంటుందంటే మీకు. చూడట్టు చూస్తుంది కోలా. ఏమైంది కోలా? నాన్నలాగే నీకు కూడా నీళ్ళంటే భయమా? ఏంది ఆ పొజిషన్ ఏంది? వాళ్ళని చూస్తూ ఉంటే చాలు చిన్న చిన్న ఆనందాలు ఇవన్నీ. భలే హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు చేసే పనులు ప్రతి ఒక్కటి. కేర్ఫుల్గా ఇన్వెస్టిగేట్ చేసి డేంజర్ ఏం లేదని కనుక్కున్నారు చూరోకోలా. ఇంకెందుకు ఆగుతారు? వాటర్ అక్కడ కనిపిస్తున్నప్పుడు వెళ్ళిపోయాం కిందకి. ఏమే చల్లగా లేవా నీళ్ళు? నీళ్ళలోకి వెళ్ళిపోయావు కోలా నువ్వు? దీనికి తెలియదు, ఇది బీచ్ అనుకోని లోపలికి వెళ్ళిపోయింది. మనం చూడలేక అల్లాడాలి. చల్లగా లేవంటే పాదాలు అసలు లోపలికి వెళ్ళిపోతుందో. అమ్మో చూద్దాం వాటర్ ఎలా ఉన్నాయో. ఎవడా ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది. చాలాసేపటి తర్వాత లీషెస్ అన్ని తీసేసాను. ఎంత తీసినా సరే గుడ్ గర్ల్స్ లాగా నా దగ్గరే అటు ఇటు తిరుగుతూ ఉంటారు చూసారా. దట్ ఈస్ కోలా అండ్ చూరో. ధైర్య సాహసం చేసి లీష్ అయితే తీసేసాను. వాటర్లోకి వెళ్తుంది కోలా. కాకపోతే నాకు స్విమ్మింగ్ రాదు. అది వాటర్లోకి వెళ్ళిందంటే మళ్ళీ ఇంకోలా. అబ్బో చూరా నీళ్ళు అవుతున్నావా? చెల్లో దిగావా? ఇంటి ముందు నేచర్ స్ట్రిప్ మీద ఉదయాన్నే నేను టాయిలెట్కి తీసుకెళ్తే రాదు, గడ్డి తడిగా ఉంటే కాలు పెట్టదు. ఇంత కోల్డ్ వాటర్లో కాలు పెట్టింది అమ్మ. ఇంకెంతసేపు రా మాటలు, ఆర్డరా నాతో అని ఎగురుతుంది కోలా. ఆల్రెడీ ఒక్క అడుగు లోపలికి ఏం కానీ చూసారు ఎంత డీప్కి వెళ్ళిపోయిందో. కోలా కమియర్. కానీ ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. రివర్ కరెంట్ కొంచెం ఫాస్ట్గానే ఉన్నా అవి బాగా స్విమ్ చేస్తాయి, న్యాచురల్ స్విమ్మర్స్ అయ్యి. నాకేదో స్విమ్మింగ్ రాదని భయపడుతూ బయటికి పిలిచా కానీ తడిచింది మొత్తానికి. ఇప్పుడు దొల్లాలి. కోలా ఎప్పుడైనా ఇలా హై ఎనర్జీలో ఉన్నప్పుడు నేను దాన్నే ఫాలో అవుతాను. ఎందుకంటే పరిగెత్తి దొల్లి ఎగిరి అన్నీ చేసిన తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్ చూసుకొని అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతుంది. ఎందుకు అలా ఫాలో అవుతానంటే ఆ స్పాట్ ఫోటోజెనిక్గా ఉంటుంది అనమాట. మనం కూడా వెళ్ళి ఫోటో దిగేస్తే సూపర్ ఉంటుంది అక్కడ. లేట్ ఎందుకని చెప్పి పొట్టిచూర నేను నా కెమెరామ్యాన్ అందరం బయలుదేరాం అదే స్పాట్కి. అలానే దాన్ని ఫ్రీగా వదిలేస్తే చాలా చోట్ల ఆగిద్ది, ప్రతి చోట ఫోటో దిగలేంగా. అందుకే ఈ స్పాట్ అయితే సెలెక్ట్ చేసుకొని ముందు సిట్ కమాండ్ ఇచ్చి కూర్చోబెట్టాను. కూర్చునే ముందు అక్కడున్న ట్రీ స్టంప్ ఊగిద్దా ఇరిగిద్దా, నేను నీళ్ళలో పడతానా, ఇంత అనలైజ్ చేసిన తర్వాత కూర్చొని ఫైనల్గా కచింగ్ ఒక బ్యూటిఫుల్ ఫోటో. ఇంక ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయే స్పాట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు దాకా బ్రైట్ అనే విలేజ్లో ఉన్నాము. ఇప్పుడు దాని నుండి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో యూరోబిన్ అని ఇంకొక రీజనల్ టౌన్ ఉంది. ఇక్కడ ఈ ట్రిప్ మొత్తంలోకి నా ఫేవరెట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ముందు వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్ళిపోయాను డైరెక్షన్ బోర్డ్స్ చూసుకోకుండా ఎగ్జైట్మెంట్లో. సో ఈ స్పాట్ పేరు రెడ్ స్టాగ్ రెస్టారెంట్. ఎంటర్ అవ్వగానే చూసారా ఫామ్ లో సెల్ఫ్ సస్టైనింగ్ సోలార్ ప్యానల్స్ కూడా ఉన్నాయి ఎలక్ట్రిసిటీకి. సో ఈ ప్లేస్ లో అయితే ఈమూస్, డీర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఈమూస్ ఫ్రీ రోమింగ్ ఈ సైట్ మొత్తం మీద. డీర్స్ కి ఫీడ్ చేయొచ్చు మనము. ఆ ఫీడ్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను. ప్రస్తుతానికి కోలా చూరని దించలేదు, కారులోనే ఉంచాను. వాళ్ళని అడిగి ఎంతవరకు తీసుకెళ్ళచ్చు వాళ్ళని అని కనుక్కొని అప్పుడు దించుతాను. ఇప్పుడైతే ఫీడ్ కొందానికి వెళ్దాము. డీర్స్కి ఎంత అమ్ముతున్నారో ఒక్కొక్క బకెట్ చూశాను. చిన్న చిన్న డబ్బాల్లో పిల్లలు తీసుకొచ్చి ఇట్లా పెడితే డీర్ దాని లోపల నుంచి తింటుంది. అవంతా చూపిస్తాయి ఇప్పుడు మీకు. పార్కింగ్ లాట్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఎన్ని కార్స్ ఉన్నాయి, ఎంత మంది ఉన్నారు చూసారా. ఇక్కడ చూసారా గిన్నె కోడలు లాంటివి ఉన్నాయి. ఫ్రీ రోమింగ్ అనమాట ఈ సైట్ మొత్తం మీద. బర్డ్స్ అన్ని
ఎదురుగా బగ్గీ ఉంది కదా, ఆ బగ్గీలో కూడా రైడ్స్ ఇస్తారు మనం బుక్ చేసుకుంటే. సో ఇక్కడ ఒక కెఫే కూడా ఉంది, రెస్టారెంట్ అండ్ కెఫే. ఇదే దాని పేరు. కెఫే పేరు కూడా రెడ్ స్టాక్ కెఫే. స్వీట్ కొనడానికి వచ్చాను. వీళ్ళదే రెస్టారెంట్ ఉంది. ఒక చిన్న లుక్ అరౌండ్ చూపిస్తాం మీకు, ఎంత బాగుందో రెస్టారెంట్ అయితే. ఇవన్నీ చిన్న చిన్న సోవెనియర్ టాయ్స్ అనమాట. అదే ఇవి ఫీడ్ బకెట్స్ ఇచ్చారు మనకి, ఒక్కొక్కటి $5 అనమాట. ఆ పైన ఉన్నవి మనకి అక్కడ ఫెన్స్ అవతల టైప్స్ ఆఫ్ డియర్స్ మనకు అక్కడ ఉన్నవి. అండ్ ఇటు చూస్తే రెస్టారెంట్ ఉంది మనకి. ఆ వెనకాలంతా కూడా హిల్ టాప్ వ్యూస్ అనమాట. రెస్టారెంట్ లోపలికి ఆబ్వియస్లీ కుక్కర్ని అలో చేయరు, అందుకని చెప్పి ఫీడ్ తీసుకొని లోపలికి వెళ్తున్నాయి. ఇప్పుడైతే రెస్టారెంట్ లోపల చూసారా రూఫ్కి డెకరేషన్ ఎంత బాగా పెట్టారో. అండ్ ఆ డియర్ హెడ్స్ ఒరిజినలా కాదా అడగద్దు, మోస్ట్లీ ఒరిజినల్ అయి ఉంటాయి. రూఫ్కి అంతా లైటింగ్ పెట్టేసి వ్యూ చూసారా, అటు సైడ్ మొత్తం హిల్ టాప్ వ్యూ. క్రేజీ ఉంది కదా అసలు. అయితే ఇక్కడ అవుట్డోర్ సీటింగ్ ఆప్షన్ ఉంది. అవుట్డోర్ సీటింగ్ ఉన్నప్పుడు ఎంత చల్లగా ఉన్నా సరే ఎవరు లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే బ్రెత్ టేకింగ్ వ్యూస్ అసలు ఇవి. ఇక్కడ కూర్చుంటే మనం తినటం కంటే కూడా నేచర్ ఎంజాయ్ చేస్తూ అలానే అతుక్కుపోతాము. మనకేమో కానీ లోపల వెయిటర్కి అయితే ఎప్పుడెప్పుడు వీడు వెళ్ళిపోతాడా, ఎప్పుడెప్పుడు నేను క్లీన్ చేసుకుందామా అని ఉంటుంది. లోపల నుంచి అలా బయటకు వచ్చే డోర్ అనమాట. ఫీడింగ్ బకెట్స్ కొన్నప్పుడు వాళ్ళని అడిగాను, డాగ్స్ని బయట దించొద్దన్నారు, అందుకని చెప్పి వీళ్ళిద్దరిని కార్లోనే ఉంచాను. ఇంకా నో మోర్ వెయిటింగ్, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫీడింగ్ చేద్దాము. ఇది తినడానికి ఎట్లా హోల్. సో ఈ కొమ్ములతో ఉన్నది మేల్ అనమాట. ప్రస్తుతానికి బ్రీడింగ్ సీజన్లో ఉన్నాయి, మంచి ఊపు మీద ఉంటాయి, జాగ్రత్త. ఒక్కసారి కుమ్ముతాయి పరిగెత్తుకుంటూ వచ్చి. సో ఇట్లా బయట నుంచి దూరంగా నుంచొని పెట్టండి అన్నారు, అందుకని చెప్పి బయట నుంచి దూరంగా నుంచొని పెడుతున్నాను. తిను, నువ్వు కూడా తిను. ఇది ఫీమేల్. పాపం చిన్న చిన్న హోల్స్ పెట్టారు. అటు సైడ్ పెద్ద హోల్స్ ఉన్నాయి, అటు వేరే వేరే డీర్స్ ఉన్నాయి, అంతా వేరే మంది ఉన్నారు, అందుకే నేను ఇక్కడ పెడుతున్నా. చూసారా మేల్ రాగానే ఫీమేల్ తడుచుకొని వెళ్ళిపోయింది. ఓ సందులో నుంచి వస్తున్నాయి, అలవాటు అయిపోయి ఉన్నాయి. ఒకటి రాగానే ఒకటి వెళ్ళిపోతుంది. ఇది ఆల్ఫా ఏమో, ప్యాక్ మొత్తంలో ఉన్న దాంట్లో ఆల్ఫా ఏమో. ఇక్కడ చూసారా మేల్కి కొమ్ము మీద ఒక చిన్న ముక్క ఇరిగిపోయింది, బ్లడ్ వస్తుంది. కొమ్ము ఉంది కదా, ఆ కొమ్ము మీద చిన్న ముక్క ఇరిగిపోయింది. కారులో నుంచి పొట్టిది బండ జ్యూస్ అనుకుంటా ఉంటారు. ఇంట్లో ఉన్న 2 కుక్కల్ని మాత్రం కారులో వదిలేసి బయటికి వెళ్ళి వేరే జంతువుల్ని పోషిస్తున్నావా అని. భలే తింటుంది, తినేదాల్లో సగం కిందే పడుతున్నాయి. మీరు అందరూ ఒకే జాతి అనుకుంటా కదా. ఇప్పుడు ఈ మూస్కి పెడదాం, ఆల్రెడీ తినేసిన డియర్స్ చాలా వరకు. ఈ మూస్ చూసారా, ఓ హొట్ట కొడుతుంది. అర్రే కొమ్ములు లేవు, ఎంత బాగా వచ్చావే. నేను నీగిన పోవే దాన్ని. ఆ ఫీమేల్ తినే లోపు ఎన్నిసార్లు దాన్ని తోసేయాలని చెప్పి ఆ మేల్ డీర్ ప్రయత్నిస్తానే ఉందో. మేబీ వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉందేమో. అసలు అంత డామినెన్స్ చూపిస్తే ఎట్లా? ఇంకేం లేదమ్మా, ఇందులో అయిపోయింది. సో ఈ ఫామ్లో డీర్స్ అండ్ ఈమూస్ అయితే చాలానే ఉన్నాయి. అసలు మంచి పీస్ఫుల్ లొకేషన్, ఎంజాయ్ చేస్తున్నాయి. నాన్ స్టాప్ జనాలు అయితే వస్తూనే ఉన్నారు, ఫుడ్ అయితే వస్తూనే ఉంది. అన్నిటికీ ఫీడింగ్ ఇస్తుంటే ఒకటి సడన్గా మైండ్లోకి వచ్చింది. మైండ్లోకి కాదు, కంటపడింది. అమ్మ ఇది వచ్చింది, పొడుస్తుందేమో. కడుపు నిండంగానే కూల వెళ్ళిపోయి పడుకుంటారు, సేమ్ అలానే పడుకుంది ఇది. అండ్ ఇక్కడ ఇంకొక వింత పక్షి కూడా ఉంది, స్పారోస్ని వింత అంటున్నారు. ఏంటంటున్నారా, చాలా రోజుల తర్వాత చూస్తున్నాము. ఈ మధ్య కనిపించట్లేదు బయట స్ట్రీట్స్ మీద, ఇలాంటి ఫామ్స్లో తప్ప మిగతా ఎక్కడా కనిపించట్లేదు, అందుకనే వింత అన్న. ఈమూసు డియర్సే కాదు, ఇక్కడ ఆస్ట్రిచ్ కూడా ఉంది. బాబా ఎంత డిఫరెన్స్ ఉందో ఆస్ట్రిచ్కి ఈమూకి, ఎంత హైట్ ఎంత హెవీ ఉందో ఇదైతే. మీకు తెలుసా, ఒక్క ఆస్ట్రిచ్ ఎగ్ ఈక్వల్ టు 24 చికెన్ ఎగ్స్ అంట. ఎంత హైట్ ఉందో రియల్గా చూస్తే కానీ అర్థం కావట్లేదు. ఆస్ట్రిచ్ హ్యాబిటాట్ ఏంటంటే డ్రై ల్యాండ్స్, డెజర్ట్స్, అలా ఓపెన్ ల్యాండ్స్లో పెరుగుతాయి బాగా. ఆఫ్రికాలో ఎక్కువ ఉంటాయి మామూలుగా. ఆ లెగ్స్ కానీ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, ఎంత లావుగా. లెగ్ బోన్స్ పక్కన ఉన్న డియర్స్ కంటే కూడా దీనిదే ఇంకా పెద్దగా ఉంది. ఒక్కటే ఎంత డిస్టింగ్విష్డ్గా కనిపిస్తుందో అన్నిటి మధ్యలో అసలు. ఇది కానీ ఒక్కసారి ఫట్ అని కొట్టిందంటే బీక్తో తలకాయ పగిలిపోవాల్సింది, అంత గట్టిగా ఉంది. ఓ ట్యాగ్ చేశారు దానికి. ఏంటమ్మా చేతిలో ఫుడ్ లేదు, చాలా వింతగా ఉంది చూడటానికి. అసలు నాస్ట్రిల్స్ అంతా ఏదో స్కెలిటన్ ఉన్నట్టుంది, కానీ ఆ హెవీనెస్ దగ్గర నుంచి చూస్తే అమ్మో. బాబా ఐ కెన్ ఇమాజిన్ ఆస్ట్రిచ్ ఎగ్ ఎంత పెద్దగా ఉంటుందని మామూలుగా వీడియోలో చూపిస్తారు, దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది.
బాబా ఇప్పటికే చాలాసేపు కూర్చున్నా, నన్ను ఇలా వదిలేస్తే చూస్తూనే ఉంటా. ఇందాక రెస్టారెంట్ లోపల నుంచి బయటకు వ్యూ ఎలా ఉంటుందో చూపించా కదా, అసలు చూసారు ఆ సీనరీ ఎంత బాగుందో. మౌంటైన్స్, ఒక్కొక్క మౌంటైన్ ఒక్కొక్క కలర్లో ఉంది. ఇది లైట్ గ్రీన్, అది డార్క్ గ్రీన్, అబ్బా స్కై బ్లూ కలర్లో న్యాచురల్ సీనరీ, ఏ ఫిల్టర్స్ లేకుండా ఒరిజినల్ బ్యూటీ. ఇట్లా చూడాలి అసలు, అద్దరిపోయింది. ఎదురుగా లేక్, మళ్ళీ ఆర్టిఫిషియల్ లేక్ కూడా కాదు, న్యాచురల్గా ఫామ్ అయిన లేక్ ఇది. దీని చుట్టూ మళ్ళీ యానిమల్స్కి ఫీడింగ్. బాబా ఇది కదా లైఫ్ అంటే. వాటన్నిటికీ ఫుడ్ ఇచ్చాను, నా కడుపుకి ఆకలేస్తుంది. ఇక్కడ నాకు తగ్గట్టు వెజిటేరియన్ ఏముందో చూద్దాం. ఇక్కడ చూసారా, అంబ్రెల్లా వేసి, షేడ్ వేసి, చైర్స్ వేస్తే గిన్నె కోళ్ళు ఎక్కి కూర్చున్నాయి, ఎంత బాగా అరుస్తున్నాయో హాయిగా. ఇవి ఈమూ ఎగ్స్ అంట, $35 అంట ఒక్కొక్కటి. ఫర్ కంపారిజన్ ఇది నా చెయ్యి, ఇది ఎగ్ ఎంతలా ఉంది. ఇక్కడ చూసారా, షో కేస్లో పెట్టడానికి చిన్న లైట్ బాక్స్ లాగా ఉంది. $69 అంట. కనిపిస్తుంది కదా, ఫారెస్ట్ పేపర్తో లేయర్స్గా కట్ చేసి క్రాఫ్ట్ వర్క్ ఫారెస్ట్లో డీర్స్ ఫీడింగ్ తీసుకుంటున్నట్టు పెట్టారు. సారీ, డు నాట్ టచ్ అని పెట్టారు, మనం పట్టేసుకున్నాం. అండ్ ఈమూ ఇక్కడ ఉన్నాయి కదా, ఆ ఈమూని చేసి దాన్ని బీఫ్ స్టేక్ తింటారు కదా, అలా ఈమూ స్టేక్ని కూడా చేస్తారంట. నాట్ షూర్. అండ్ అట్లానే డాగ్స్కి కాలర్స్ కూడా ఉన్నాయి. అట్లానే వీళ్ళ దగ్గర పులిగోరలు ఉన్నాయి, కాకపోతే ఫేక్ పులిగోరలు ఇవి. పులిగోరలు కాదులే, ఇక్కడ డీర్స్ ఉన్నాయి కాబట్టి డీర్ గోర్ అవుతూ ఉంటుంటుంది అది, లేదా ఈము గోరు. అట్లానే డీర్స్ షెడ్ చేసిన యాంటిలియర్స్ ఇవన్నీ. ఒక సెట్ ఆఫ్ యాంటిలియర్స్ $1,200 అంట. అమ్మ, అంటే 60,000, 70,000 ఆల్మోస్ట్. $1,200 అంటే బాగా డబ్బున్న వాళ్ళు అయితే తీసుకుంటారు. ఇంకా ఇవంతా రెగ్యులర్, ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. హాల్స్లో మనం కౌచెస్ మీద డెకరేటివ్ పిల్లోస్ పెడతాం కదా, వాటి మీద పిన్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ ఉన్న యానిమల్స్ షేప్స్లో అన్నీ బాగున్నాయి కదా, వెరైటీగా. $12 అంట ఒక్కొక్కటి. బేసిక్గా రికవరీ ఆయిల్స్ అనమాట ఇవన్నీ. స్పోర్ట్స్ బాగా ఆడే వాళ్ళకి మసిల్స్ పట్టేస్తాయి కదా, వాటి నుండి రికవరీ ఆయిల్స్. 2 బాంబు బదులు ఇవి పూసుకోవడమే. ఫైనల్గా నా ఫుడ్ ఇది, మ్యారినేటెడ్ వెజిటేబుల్ పిజ్జా, ఫ్రెష్ చీజ్తో ఇచ్చారు. అద్దరిపోయింది టేస్ట్ అయితే. 100% ఫామ్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్, తింటే తెలుస్తుంది. ప్రపంచం అంతా తిరిగి ఇప్పుడు అసలు కథకు వచ్చేద్దాము. కోలా చూరని కారులో పెట్టెళ్ళాం కదా, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో పాపం. ఆ కొంచెం తీసిన అద్దంలో నుంచి ముక్కు బయటకు పెట్టి బర్డ్ స్మెల్ అంతా చూస్తూ ఉంది కోలా. ఇప్పుడు కూడా దించడానికి రాలా, వాళ్ళిద్దరికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాం. నేను కాదు, మావాడు తీసుకొచ్చాడు. యాస్టిస్ ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. దాని లీష్కి, కాలర్కి అన్నిటికీ కాలు ఇరికిచ్చేసుకుంది. ఎక్కడికి వెళ్ళినా సరే నేను మర్చిపోయినా మా ఫ్రెండ్స్ మర్చిపోరు. పిజ్జాలో ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ బేస్ తీసుకొచ్చారు కోలా చూర స్వీటానికి. ఆ కోలా స్టే చూరా, తిను. సూపర్ క్యాచ్ పడతావు నువ్వు మాత్రం. క్రికెట్ ఫీల్డ్లో సెలెక్ట్ చేసుకుంటావు, తీసుకోవాలి. మిగతా ఎక్కడెక్కడ మేము తినేస్తామని గబగబా డ్రోలింగ్ చేసుకుంటూ మింగేస్తుంది కోలా. పొట్టిదేమో కాలు ఇరికించుకొని ఆ డ్రోలింగ్లోనే పడి తొల్లుతూ ఉంటుంది. ఇంకా నీకోసం తెచ్చాలే, నేను కాదు, మావాడు తీసుకొచ్చాడు. నేనే ఆకలితో మింగేసాను. మీ ఫుడ్ మీకుందిగా, మళ్ళీ నేను ఇవ్వలేదని సింపతి ఫీల్ అయ్యేలా చేస్తారు. నా దగ్గర మీ గేమ్స్ నడవు. పట్టుకో, ఏం పర్లా, మీ ట్రీట్స్ మీకున్నాయి, మా ఫుడ్ మాది. ఓకే, ఎంజాయ్. ఇందా, ఈ ఫామ్లో నేను దించట్లేదు వెళ్ళి, ఎందుకంటే కిందంతా ఫ్రీ బర్డ్స్ బయట తిరుగుతాయి కదా, ఆ బర్డ్స్ పూస్ అన్నీ ఉన్నాయి. సో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి నేను దించదలుచుకోవట్లేదు. నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం, అక్కడ దించుతా. అదేం ప్లేసో చూపిస్తా పదండి. దీనివైపు ఎవరైనా వచ్చారు అంటే ఎంత స్ట్రెస్ రిలీఫ్ అసలు, అమ్మగారిని పట్టించుకోవడానికి వచ్చారు అని చెప్పి. ఇంకా లెట్స్ గో టు ద ఫైనల్ స్పాట్. ఆ నెక్స్ట్ స్పాట్ అయితే నైటింగేల్ ఆల్పైన్ ప్రొడ్యూస్ అని చెప్పి, ఈ ఏరియా పేరు అంతా ఆల్పైన్ ఏరియా అనమాట. ఇక్కడ యాపిల్స్, ఇంకా యాపిల్స్తో చేసిన బై ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ ఈ వేర్హౌస్లో. సో ఇక్కడికైతే వచ్చాము. ముందు వీళ్ళిద్దరిని లోపలికి నాట్ అలౌడ్ కాబట్టి వీళ్ళిద్దరిని ఇక్కడ తిప్పేశాను అనుకోండి, P40s అన్నీ కానిచ్చేస్తారు. ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళి మీకు చూపించగలుగుతా. ఇట్లా బయట ఎప్పుడైనా దించంగానే ముక్కు కింద పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, స్నిఫింగ్ చేసుకుంటూ. దాని అర్థం ఏంటంటే దే ఆర్ రెడీ టు డూ దేర్ బిజినెస్ అని. ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ ఇంకో టిప్. డాగ్ ఇంట్లో పీ చేస్తుంది, పాటీ చేస్తుంది అంటున్నారు కదా, ఎప్పుడన్నా మీ డాగ్ అకస్మాత్తుగా వెళ్ళిపోయి మీ నుంచి దూరంగా సడన్గా ఇంట్లో స్నిఫింగ్ అంటే స్మెల్ చూడటము అలా చేస్తుంది అనుకోండి, చిన్న పప్పి, ఇమ్మీడియట్గా బయటికి తీసుకెళ్ళిపోండి. బయటికి తీసుకెళ్ళిపోయాగానే పోసింది అనుకోండి, అప్పుడు ట్రీట్ ఇచ్చి గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అని చెప్పి మళ్ళీ ఇంట్లోకి తీసుకురండి. అలా బయట పోస్తే నాకు ట్రీట్ ఇచ్చాడు అని దానికి గుర్తుండిపోయింది. ఇప్పుడు బ్యాక్ టు మై వీడియో. చూర పోసింది చాలు నాకు, కోలా పోయేది ఎలాగో. ఇది పోయేదిలే అని నేను కాన్ఫిడెన్స్ ఉంటే చూసారా, నా నమ్మకం మొత్తం నీళ్ళలో కలిపేసింది. తెల్లబొచ్చు వస్తుంది దాన్ని చూస్తేనే పాపం. బ్లాక్ డాగ్స్ స్పెషల్గా ఏజ్ అయ్యే కొద్దీ వైట్ అవుతూ ఉంటుంది ఫర్ అంతా. ఆ వైట్నెస్ ఎప్పుడు చూడకూడదు అనుకుంటా ఉంటా. అప్పుడప్పుడు దాని అండర్ కోట్ అంతా వైట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఛా, ఏం బండూస్
సో ఇప్పుడైతే వెళ్తున్నాము ఆల్పైన్ ఏరియాలో యాపిల్ ప్రొడ్యూస్ షాప్కి. లోపలికి రాగానే మొత్తం యాపిల్ స్మెల్, అంతా యాపిల్ జ్యూస్లు ఇవన్నీ స్మెల్ ఎలా వస్తాయి అలా. ఇదిగోండి యాపిల్ జ్యూస్, యాపిల్ సెడర్స్, ఇవన్నీ యాపిల్ అండ్ బ్లాక్ కరెంట్ జ్యూస్ అంట. బ్లాక్ కరెంట్ మా వీడియో చూస్తుంటే గుర్తుపెట్టుకో, బ్లాక్ కరెంట్ నీ ఫేవరెట్ ఫ్లేవర్. ఇక్కడ చాలా డిఫరెంట్ ప్రోడక్ట్ కనిపించింది, బ్యాంబూతో చేసిన బయోడిగ్రేడబుల్. 2 to 3 yearsలో డిగ్రేడ్ అయిపోద్ది అంటే ఈ ప్లేట్ కనుక ఒకవేళ డంప్ చేసేస్తే ఎవరన్నా. సూపర్ కదా. అండ్ దాని పక్కనే ఇంకో కప్ ఉంది, చూసినట్లయితే కార్న్ అండ్ సోయాబీన్ వేస్ట్తో చేశారంట. ఫుల్ న్యాచురల్ కలర్, కూడా న్యాచురల్గా వచ్చిన పిగ్మెంటేషన్ అది. సో ఇక్కడున్న డిఫరెంట్ ప్రోడక్ట్ ఇది చూపించేసా కదా. నెక్స్ట్ యాపిల్కి సంబంధించి ఏమున్నా చూద్దాం. అట్లానే ట్రావెల్ కట్లరీ కూడా ఉంది, నైఫ్, ఫోర్క్, స్పూన్ అండ్ చాప్ స్టిక్స్ కూడా వస్తున్నాయి. దీని ప్రైస్ అయితే $17. ఇక్కడ చూసినట్లయితే ఇది బియర్ కాదు, కాకపోతే స్వీట్ సైడర్స్ అనమాట. ఆల్కహాలిక్కే, యాపిల్స్తో చేస్తారు, న్యాచురల్లీ మేడ్ ఫ్రమ్ 100% హ్యాండ్ పిక్డ్ యాపిల్స్ అనమాట. సైడర్స్ అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో అది వీళ్ళ లోకల్ ప్రొడ్యూస్తో చేసినవి. అండ్ ఇది చూస్తేనేమో నాకు తెలిసి వైన్ అనుకుంటా. ఇది కూడా యాపిల్ సైడరే, 8% ఆల్కహాల్, 750 ml. యాపిల్ స్పైస్ అంట పేరు, ఆల్పైన్ స్పైస్. అండ్ ఇక్కడ చూసినట్లయితే జనరల్గా మనకు సూపర్ మార్కెట్లో ఏమేమి ప్రొడక్ట్స్ దొరుకుతాయో అవన్నీ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ. సో ఇది పెద్ద అవసరం లేదు. యాపిల్ జ్యూస్ అయితే ఒకటి పట్టుకుంటాను నేను ఇప్పుడు. ఇక్కడ చాక్లెట్ చిప్ కుకీస్ చేయడానికి జార్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా లేయర్స్గా పెట్టేసి ఉంచారనమాట. తీసుకొని మనం ఇంకా ప్రొసీజర్ అంటే కుకింగ్ స్టార్ట్ చేయడమే. ఇక్కడ పాప్కార్న్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. సాల్టెడ్ పాప్కార్న్, సాల్టెడ్ క్యారమెల్, చిల్లీ అండ్ పార్మెజాన్ అంటే చిల్లీ అండ్ చీజ్ అనమాట. ఈ 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. పైన అట్లానే జామ్స్ ఉన్నాయి, ఫిగ్ జామ్ అంట, అత్తిపండు, అట్లనే పింక్ లేడీ యాపిల్స్తో చేసిన జెల్లీస్, జామ్స్, ఆప్రికాట్ జామ్, ప్లమ్ జామ్, బ్లాక్బెర్రీ జామ్, ఆరెంజ్ జామ్, ఇదేంటిది బాయిజన్ బెర్రీ జామ్ అంట. ఎలా పలకాలో కూడా తెలియదు మనకి. అండ్ ఇక్కడ అట్లానే ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే స్టోర్లో సెరామిక్ కట్లరీ అంతా కూడా ఉంది, బౌల్స్, సర్వింగ్ ట్రేస్, ఇంకా చీజ్ కటింగ్ నైఫ్ సెట్ అనమాట. ఇదంతా కూడా ఇవన్నీ చీజ్ కటింగ్ నైఫ్సే, మళ్ళీ డిఫరెంట్వి. అట్లానే సర్వింగ్ ట్రేస్ అనమాట. వీళ్ళు ఇటాలియన్స్ ఇట్లా సన్ డ్రై టొమాటోస్, ఆలివ్స్, ఇంకా ఇక్కడ ఏం పెడతారో తెలియదు ఇందులో ఫిల్లింగ్, అవన్నీ వేసి గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేస్తారు. మనం టీ బిస్కెట్లు ఎట్లయితే ఇస్తామో అట్లా. అండ్ ఇంకో సెక్షన్లో చూస్తే మనం ఇవంతా కూడా హాట్ సాసెస్ ఉన్నాయి అనమాట. పెస్టో పాస్తాలో వాడే మిక్సింగ్ ఒకటి, అట్లానే లెమన్ హరిజా అంట, అండ్ ఇంకొకటి వసాబీ పేస్ట్ ఉంది. ఇట్లానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేస్ట్లు అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్గా అనిపించేది ఏంటంటే పేరు ఉంది కదా, ఫ్రూట్ స్పైసీ పేర్ అండ్ ఆనియన్ చట్నీ అంట. ఇలాంటివి తీసుకుంటే ఎందులోకి, సాలెడ్స్లోకా లేకపోతే శాండ్విచెస్లోకా, ఎందులోకి తినాలో అర్థం కాదు. ఈ ఫ్రీజింగ్ కోడ్లో ఒక జెలాటో తీసుకుందామని ఫిక్స్ అయ్యా. జెలాటో అంటే తెలియని పెద్దవాళ్ళందరికీ మిల్క్ని తక్కువ స్పీడ్లో, తక్కువ క్రీమ్తో, హై ప్రపోర్షన్ ఆఫ్ మిల్క్తో ఎక్కువ చిలికితే వచ్చేది జెలాటో అనమాట. నెక్స్ట్ ఇంకొక సైడ్ చూస్తే మనకి కార్న్ చిప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ కార్న్ చిప్స్ పక్కనే మనకి బేగెల్ టోస్ట్ ఉన్నాయి. బేగెల్ అంటే ఒక గారెలాగా ఉంటుంది మామూలుగా బ్రెడ్, కాకపోతే ఇది బిస్కెట్నే ఆ బేగెల్ షేప్లో చేసి దాన్ని బేగెల్ టోస్ట్ అంటున్నారు. పైన చూస్తే సాల్టెడ్ ఆలివ్స్, ఇంకా ఆలివ్స్లో కూడా ఫ్లేవర్ ఆలివ్స్ ఉన్నాయి. అక్కడ చూసారా బోర్డు మీద రిసెప్షన్ దగ్గర 1 free coffee ఇఫ్ యూ బై కీప్ కప్ అంట. అంటే పర్మనెంట్ కప్ ఒకటి కొనుక్కుంటే ఒక ఫ్రీ కాఫీ ఇస్తారు. వీళ్ళ కాఫీ కప్ పర్మనెంట్ది ఒకటి కొనుక్కోవాలి. అట్లానే ఇక్కడ వీళ్ళు ఫ్రెష్గా చేసిన మఫిన్స్ ఉంటాయి, బట్ నేను ట్రై చేయాలనుకోవట్లేదు ఈసారి, ఊరికే మీకు చూపిద్దామని. ఎందుకంటే ఆల్రెడీ సాల్టెడ్ క్యారమిల్ ఇంకా యాపిల్ జ్యూస్ ఇవి 2 తీసుకున్నాను. ఇంతసేపు కార్ లాక్డౌన్లో ఉంచి ఒకేసారి ఊపిరి పీల్చుకో మాహిష్మతి అన్నట్టు ఇద్దరు బయటికి ఏ రేంజ్లో పుల్లింగ్ చేస్తున్నారు చూసారా. కోలా కంటే పొట్టిది ఎక్కువ లాగుతుంది ఏంటో. మొత్తానికి ఇక్కడ బయటికి దింపాము, పొట్టిది చల్లరేగుతుంది. ఇంక అంతకంటే ఏం చేయదులే, స్మెల్ చూస్తూ ఉంటుంది. వాటికి అదే ఎంటర్టైన్మెంట్ పాపం. సాల్టెడ్ క్యారమిల్ జెలాటో తీసుకున్నాను, ఎలా ఉంటుందో టేస్ట్ చేయబోతున్నా. చూరో కోలా పక్కన వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది బాల్ దగ్గరికి. సేట్ గుడ్ గర్ల్ స్టే. చెప్పాగా ఈ పత్తి గింజకి పెత్తనాలు చాలా ఎక్కువ, ఊర్లో ఎవరాలన్నీ కావాలి. ఇప్పుడు సాల్టెడ్ క్యారమిల్ టేస్ట్ చెప్తా, అచ్చం సాల్టెడ్ క్యారమిల్ లాగే ఉంది. తిను నువ్వు కూడా. అండ్ దీని రేట్ ఎంత తెలుసా, ఈ చిన్న కప్పుది $8 సాల్టెడ్ క్యారమిల్. 2 తీసుకుంటే 12, 1 తీసుకుంటే 7. టేస్ట్ ఎలా ఉంటుంది తెలియక 2 తీసుకున్నాం.
సారీ టేస్ట్ ఎలా ఉంటుంది తెలియక ఒకటి తీసుకున్నాను. ఇది 7. ఫుడ్ దగ్గర డిస్కౌంట్ కంటే కూడా టేస్ట్ అండ్ వర్త్ చూస్తాను నేనైతే పక్కా. 7 గట్టి ఏడ్చినట్టే ఉంటుంది అనుకున్నా, కానీ చాలా చాలా బాగా చేశారు. ఈ ట్రిప్లో హాట్ తిని చాలా తక్కువ. నేను ఇందాక తిన్న పిజ్జా ఒకటి బయట, అది మీకు చూపిలేదు ఎందుకంటే అప్పటికి నాకు ఆకలేసి చిరాకు వచ్చేసింది, అందుకే ఇంకా వీడియో తీయలేదు అంటే అదే నేను తింటున్నట్టు మీకు చూపిలేదు. ఆహా, ఐస్ క్రీమ్ విత్ వ్యూ అంటే ఇదేనేమో. ఎంత బాగుంది చూసారా వ్యూ అయితే. సన్ రైజ్ అవుతుందో సన్ సెట్ అవుతుందో అర్థం కావట్లా. హిల్స్ వెనకాల నుంచి సన్ రైజ్ అలా బయటికి ప్రొజెక్ట్ అవుతుంటే తిరిగి దీని తర్వాత అకామిడేషన్కి వెళ్ళిపోవడమే. అది కూడా సూపర్ ప్లేస్, అది కూడా చూపిస్తా. ఎలాగో దించాను కదా అని చెప్పి వీళ్ళిద్దరిని ఫెచ్ ఆడిపిస్తున్నా. ఇక్కడ ఒక బాల్ ఉంటే దీనికి ఫెచ్ అంటే పంచప్రాణాలు. ఆ బాల్ నోట్లో పట్టదేమో అనుకున్నా, మొత్తం పట్టుకొచ్చేసింది చివరికి. గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ ఎవరైనా సరే యాక్టివిటీస్ ఇంకా ఆడుకోవడానికి బాల్స్, క్రికెట్ బ్యాట్స్, వికెట్స్ ఇట్లాంటివన్నీ కూడా అరేంజ్ చేసి ఆ షాప్ వాళ్ళే పెట్టారు. మెంటల్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ రెండు కావాలి కోలాకి, కానీ చూరోకి మెంటల్ యాక్టివిటీ ఒక్కటి చాలు, ఫిజికల్ అక్కర్లేదు. అటు ఇటు స్నిఫింగ్ చేస్తే చాలు, అలసిపోయి నిద్రపోతుంది. ఇంక ఈ రోజుకి తిరిగించాలని చెప్పి ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. స్టే ట్యూన్డ్, ఇంకా రూమ్ చూపించాలి. ఆ లొకేషన్ కూడా సూపర్ ఉంటుంది. మేమున్న ఏరియా బ్రైట్ అనే విలేజ్ మెల్బర్న్ నుండి ఒక 300 కిలోమీటర్స్. మామూలుగా అయితే 3 అవర్స్లో వచ్చేయచ్చు ఎక్కడ ఆగకుండా. కాకపోతే కోలాచూరో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫుడ్ స్టాప్స్కి మేము తినడానికి ఫుడ్కి ఆగి 4.5 అవర్స్ పడుతుంది. ఆస్ట్రేలియాలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ ప్లేస్ ఏంటో తెలుసుకోవాలంటే బ్రైట్ క్యాబిన్ అండ్ క్యారవాన్ పార్క్. ఇదైతే టోటల్గా వుడ్స్లో అంటే టోటల్గా ఫారెస్ట్లో క్యాబిన్స్ ఉంటాయి. ఈ సైట్లో మనకి పవర్డ్ లొకేషన్స్ ఉంటాయి. అవి వద్దు అనుకుంటే లేదా నెంబర్ ఆఫ్ పీపుల్ మనం ఎక్స్ట్రా ఉంటాము వాళ్ళు ఇచ్చిన రూమ్ కెపాసిటీ కంటే అనుకుంటే కనుక మనం టెంట్స్ తీసుకొచ్చుకొని సైట్ బుక్ చేసుకోవచ్చు. ఈ పార్క్కి ఆ చివరున్న వాళ్ళు టెంట్స్ వేసుకొని ఉన్నారు. వాళ్ళందరికీ కమ్యూనల్ స్పేస్ ఇది, కిచెన్ లాగా కూర్చొని తినడానికి. మేము ఇంకో ఆపోజిట్ కార్నర్లో ఉన్నాము. ఇప్పుడు ఈ ఏరియా మొత్తానికి ఒకే ఒక కమ్యూనల్ కిచెన్ ఉంది, అంటే కామన్ కిచెన్. అది చూపిస్తా మీకు. ఎదురుగా కనిపిస్తున్నది పిజ్జా ఓవెన్, అట్లానే మైక్రోవేవ్, ఇంకా టోస్టర్ ఇచ్చారు. ఇంకా అందరు కూర్చొని తినడానికి సీటింగ్ కెపాసిటీ ఇవి. ఎదురుగా కనిపిస్తున్న బ్లాక్ కలర్వి ఆర్వీ క్యాంపర్ వ్యాన్ సెటప్స్ అనమాట. దాని కింద వీల్స్ కూడా ఉంటాయి. ఆ పర్టికులర్ స్టైల్ ఆఫ్ క్యాబిన్స్ ని జనరల్ గా రోడ్డు మీద ట్రాన్స్పోర్ట్ చేయరు, కాకపోతే ఈ సైట్ లో అటు ఇటు మార్చుకోవడానికి వీల్స్ ఫిక్స్ చేశారు. ఫైనల్ గా నేను కోలాచూరో ఉండబోయే క్యాబిన్ చూపిస్తాను. అది మా ఫ్రెండ్ది, ఇది నాది. జనరల్ గా మాకు ఇక్కడ ఇలాంటి సైట్స్ లో కీస్ ఇక్కడ దీనికే డోర్ కి పెట్టేసి ఉంచుతారు. మనం రాగానే ఓపెన్ చేసి మనం ఉండిపోవటమే. జస్ట్ ఓనర్స్ కి ఒక మెసేజ్ పెట్టడమే, వీ చెక్డ్ ఇన్ అని చెప్పి. సో ఇది ఒక 1 బెడ్రూమ్ అంతే, ఇంకేం లేదు. 1 బెడ్రూమ్. కోలా ఫుల్ బాడీ స్ట్రెచ్ చేసుకొని ఒక తన్నుదంతా కింద పడతా, అంత చిన్న బెడ్ ఉంది. ఇవి పాత న్యూస్ పేపర్ని ఫోటో ఫ్రేముల్లా పెట్టారు. అండ్ ఇటు చూస్తే మైక్రోవేవ్ ఉంది, మినీ ఫ్రిడ్జ్ ఉంది, ఆబ్వియస్లీ బీర్ల ఫ్రిడ్జ్ ఇది, అండ్ టీవీ. అలసిపోయి వచ్చి మేము పడుకుంటాము, వీడియో ఎడిటింగ్ చేసుకుంటాం అంతే, కానీ టీవీ ఎందుకు చూస్తాను ఇక్కడ. ఇప్పుడు వచ్చి లగేజ్ అంతా అన్లోడ్ చేసేస్తాను. ముందైతే మొత్తం 2 రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఇది నాకు, కోలాకి, చూరాకి, నా ఫ్రెండ్కి ఇంకోటి. కిచెన్, కామన్ కిచెన్, టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాలి. మా క్యాబిన్స్ వెనకాల ఇంకా 2 లైన్స్ ఆఫ్ క్యాబిన్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి అనమాట కామన్ టాయిలెట్స్. మేము చెక్ ఇన్ చేసిన టైంకి కరెక్ట్గా క్లీనింగ్ అంటే మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఓనర్స్ వచ్చారు, క్లీనింగ్ టీం వాళ్ళు వచ్చారు. అట్లానే ఈ సైట్లో లాండ్రీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మాకు. ఈ టాయిలెట్స్ అనేవి సైట్ ఓనర్స్ మనకు ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ కాబట్టి ఎమ్యూనిటీస్ బ్లాక్ అని దీనికి పేరు. ఉమెన్స్కి సపరేట్ అండ్ మెన్కి సపరేట్. ఎక్కడైనా సపరేట్ ఉంటాయని మీరు అనుకోవచ్చు, కాకపోతే కొన్ని క్యాంపింగ్ ప్లేసెస్లో కామన్ బాత్రూమ్స్ ఎవరికైనా ఒకటే. ఎందుకంటే క్యాంపింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ మెమరీస్ అండ్ పీస్ఫుల్ గెట్అవే, కంఫర్ట్స్ కోసం కాదు. ఇక్కడ క్లీనింగ్ వాళ్ళు చూసారా, గోల్ఫ్ కోర్సెస్లో మినీస్ వేసుకొని తిరుగుతారు. సేమ్ అదే మినీ వ్యాన్స్లో వచ్చారు, ఎక్విప్మెంట్ అంతా వేసుకొని. సో ఇది మా డే 1 ఆఫ్ ది ట్రిప్. డే 2 ఎక్కడెక్కడ తిరిగామో తెలుసుకోవాలనుకుంటే నా నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.